కామారెడ్డి జిల్లాను భారీ వర్షాలు వణికించాయి. కుండపోత వానలతో వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. భారీగా వచ్చిన వరదలతో నిజాం సాగర్ పోచారం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అటు భారీ వరదల కారణంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. అటు వరదల దాటికి జాతీయ రహదారి 44 భారీగా కోతకు గురైంది. ప్రధాన రహదారులు దెబ్బతినడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. భారీ వరదలతో పొలాల్లో ఇసుక మేటలు పెట్టాయి. ఇక భారీగా పంట నష్టం ఏర్పడింది. పోచారం ప్రాజెక్టు వరద కోతతో భోదాన్, మెదక్ల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక నిజాం సాగర్ బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ తో ప్రాజెక్టు కింద ఉన్న వేల ఎకరాల వరి పంట పొలాలు నీట మునగడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో చాలా చోట్ల చెరువులు, కల్వర్టులతో తెగడంతో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. ఎల్లారెడ్డి, కామారెడ్డి, ఎల్లారెడ్డి మెదక్, ఎల్లారెడ్డి టు బాన్సువాడకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అటు పోచారం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. వరద తాకిడికి ప్రస్తుతం ప్రాజెక్టులోని 40,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. నిజాం సాగర్ పోచారం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇంకా జల దిగ్బంధంలోనే కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలు చాలా చోట్ల కొట్టుకుపోయిన పరిస్థితి. భారీగా వరదలు బీభత్సాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. భారీ వరదలతో NH44 కోతకు గురైంది. భారీగా పంట నష్టం కూడా వాటిల్లింది. ఇక పొలాల్లో బురద, ఇసుక మేటలు కనిపిస్తూ ఉన్నాయి. వరదల బీభత్సాన్ని సృష్టించాయి. పోచారం ప్రాజెక్టు వరద కోతకు లోధాన్, మెదక్ మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. చాలా చోట్ల రహదారులు కొట్టుకుపోయిన సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు. భారీగా వరద నీరు ఇండ్లలోకి వచ్చి చేరుతూ ఉంది. కామారెడ్డిలో వరద బీభత్సాన్ని చూసాం. వరదలు కూడా భారీగా సంభవించాయి. ఇప్పటికే జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఇంకా కామారెడ్డి గొడ్ను, ఇంకా 2 జిల్లాలకు రెడ్ అలర్ట్, అలాగే 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. తీవ్ర ఇబ్బందుల్లో కామారెడ్డి జిల్లా ప్రజలైతే అవస్థలు పడుతూ ఉన్నారు. కామారెడ్డి జిల్లాను వణికించాయి భారీ వర్షాలు. వరదలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. జిల్లాలో బీభత్సాన్ని సృష్టించాయి వరదలు. ఇంకా 2 జిల్లాలకు రెడ్ అలర్ట్, అలాగే 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. నిజాం సాగర్ పోచారం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరైతే వచ్చి చేరుతుంది. చాలా చోట్ల వరదలకు రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాలకైతే రాకపోకలు స్తంభించినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు. ఇంకా నిజాం, అలాగే ఇంకా కామారెడ్డిలో కూడా జల దిగ్బంధంలోనే చాలా వరకు కూడా ఇల్లు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి.